పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న హిందుత్వం తీవ్రవాదం కంటే ప్రమాదకరమని, హిందువులు తీవ్రవాదులని, హిందుత్వ భావజాలం ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుందని, సనాతన ధర్మాన్ని ప్రపంచం నుండి బహిష్కరించాలని ఐక్యరాజ్య సమితిలో అన్నారు. ఈ పాకిస్తాన్కి కొంచెమైన సిగ్గుండాలా? తీవ్రవాద సంస్థలకి ఆర్థిక సహాయం చేసిన దేశం, తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించిన దేశం, తీవ్రవాదులు పాటించే ముస్లిం మతాన్ని పాటించే తీవ్రవాద దేశం, ముస్లిం దేశమైన పాకిస్తాన్ మన హిందుత్వం మీద కామెంట్స్ చేస్తుంది. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న తీవ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్, హజబుల్లా, తాలిబన్లు, జైషే ఈ మహమ్మద్, ఆల్-ఖైదా, లష్కర్ తోయిబా ఇలా ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలన్నీ ముస్లిం మతానికి చెందినవే, పాకిస్తాన్ దేశానికి చెందినవే. మా హిందువులం అహింసా పరమో ధర్మహాకి కట్టుబడి ఉన్నాం కాబట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అదే మా హిందువులం ధర్మహింస తదేవాచాన్ని పాటిస్తే మీ పాకిస్తాన్ దేశం ఉండదు, తీవ్రవాదులు ఉండరు, మీ ముస్లిం మతం ఉండదు, పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ ఉండరు, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా ఎవరు బతికుండరు. గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై శ్రీరామ్.